పాలన ఎలా ఉంది? బాగుందండి. ఏమేం పథకాలు వస్తున్నాయి? పెన్షన్ వస్తుంది, 18 ఏళ్ళు వస్తుంది, రేషన్ వస్తుంది, అన్నీ బాగున్నాయి. ఇంటికి రేషన్ తెచ్చేస్తున్నారా? తెచ్చిస్తాను. మరి రైతు భరోసా అది పడుతుంది మీకు? మా భూమి లేదండి. భూమి లేదా? అలాగే మరి మీ ఇంట్లో అమ్మఒడి అది ఏమన్నా? అవునా, అమ్మఒళ్ళు అవి లేవు. మన వాళ్ళు అది లేరా? ఉన్నారు కానీ కాలేదు. బాగుంది. ఆడపిల్ల మరి వస్తున్నాయి కదా మనం. వస్తున్నాయి. మరి ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చినాయి ఇటువంటి పథకాలు? ఎప్పుడు రాలేదు, ఇదే రావడం. బాబు వచ్చిన కానీ అందరూ సొప్పడ్డారు. లేదా మొదలు గెంజే దొరకదు కదా. బాగా చేస్తాడు. మరి ఈ నెల నుంచి పెన్షన్ ఎంత వస్తుంది? 3000. 3000? మరి ఇంతకుముందు ఏ ప్రభుత్వం వచ్చాయా? ఏ ప్రభుత్వంలో మాకు ఏమీ రాలేదు, ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ స్టార్టింగ్. బాబు ఎక్కడో మనకు రావడమే. మరి మీ ఊర్లో ఇల్లు కట్టించారా? కట్టించారండి, చాలా కట్టించారు. బాగానే ఇచ్చినాడు వాళ్ళు, బాగానే ఇచ్చినాడు. ఈయన వచ్చి అంతా బాగానే ఉంది కదా. మరి ఇంతకుముందు ప్రభుత్వాలు చూసినారు, ఇప్పుడు చూస్తున్నారు? ఇప్పుడు చూస్తున్నాం కదా. కానీ నెల మరిసిపోతాం. తిన్న కూడు కాళ్ళదనుకోరు కదా. ఎక్కడో ఎవడో ఉంటే అది ఎక్కడ లెక్క. అలాంటి మహానుభావుడికి వదిలేనాక అవదు. మన కడుపున అన్నం పెట్టాడా లేదా? ఇప్పుడు భర్త భార్యలు తెరిచేగా బతికేస్తాడు. 3000 రూపాయలు చాలు బతకడానికి. పోసిచ్చేస్తాడు. అయినా పుట్టమని నిలబడేయండి. అది అంతా బాగానే ఉంది. ఇప్పుడు మీ పిల్లల మీద ఆధారపడకుండా బతుకుతున్నారా? బతుకుతున్నాం బాబు. అయిన ధర్మమాట బతుకుతున్నాం. పిల్లల మీద ఆధారపడే పని లేదు. ఇంకా మా ఇద్దరు మొదలకి ఇద్దరికే సరిపోతుంది. ఏ నోటు లేదు. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, రానేయండి. బాబు నొక్కేస్తాం. కడుపున అన్నం పెట్టినోడు నొక్కేస్తాం. ఇంక మనకెందుకండి? ఇందులోనే మనకంతా ఈ సంవత్సరం ఈ బాబు వచ్చిన కానీ అన్నీ బాగానే ఉన్నాయి. సమంగా వచ్చింది. అందరినీ చూస్తుండం. పేద సాదా ప్రతి ఒక్కళ్ళే చూస్తుండం. మరి తిన్నవాళ్ళు మర్చిపోతారా? మరం కదా. ఇంటింటికి రేషన్ తెచ్చేస్తున్నారా? ఇంటింటికి తెచ్చేస్తాను. మరి నెక్స్ట్ ఓటు ఎవరికి వేస్తారా? జనబాబుకే. సరే అన్న.